Hi everyone, welcome back to my channel Science Share for you. In our previous class we saw what is the pumping organ, how it works. Today we are going to discuss about which organ purifies the blood. It is kidneys. It is also useful for to manage fluids and also elimination of waste materials. Let us deep dive on human excretory system. So kidneys are act as a filtration system. Filtration system. These are useful for filtration blood and also useful for to remove waste materials. Nitrogenous waste materials. Nearly 150 to 180 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది మన బాడీలో పర్ డేకి ప్యూరిఫై అవుతుంది. 150 to 180 లీటర్స్ పర్ డే. అలానే కిడ్నీస్ ఆర్ యూస్ఫుల్ టు మెయింటైన్ యాసిడ్ బేస్ మన బాడీలో వచ్చి డిఫరెంట్ అయాన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ యాసిడ్ బేసెస్ని మెయింటైన్ చేయడానికి కూడా కిడ్నీస్ ఆర్ యూస్ఫుల్. అండ్ ఆల్సో దే ఆర్ యూస్ఫుల్ టు మెయింటైన్ ఫ్లూయిడ్స్. జనరల్గా మనకు డీహైడ్రేషన్ జరిగినప్పుడు యూరిన్ అనేది డార్క్ కలర్లో పాస్ అవుతుంది. సో ఫ్లూయిడ్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తూ ఉండడానికి కూడా కిడ్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్. అండ్ ఆల్సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టు సెక్రెషన్ ఆఫ్ సమ్ ఎండోక్రైన్ హార్మోన్స్. ఎండోక్రైన్ హార్మోన్స్ సింథసిస్కి కూడా కిడ్నీస్ ఆర్ యూస్ఫుల్. వాట్ ఆర్ దెమ్ అంటే calciferol. It is the name of vitamin D. సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ కాల్షియం అబ్జార్ప్షన్. కాల్షియం అబ్జార్ప్షన్ బెటర్గా ఉండాలి అంటే మనకు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాల్సిఫెరాల్ సెక్రెషన్కి కిడ్నీస్ ఆర్ యూస్ఫుల్. అండ్ అలానే రెనిన్ అని ఒక హార్మోన్ ఉంది. రెనిన్ ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ టు మెయింటైన్ బ్లడ్ ప్రెషర్. సో ఈ హార్మోన్ సెక్రెషన్ అనేది కూడా కిడ్నీస్ చేస్తుంది. అండ్ అలానే మనకు బోన్ మ్యారోలో ఆర్బీసీ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. సో దట్ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై అవర్ కిడ్నీస్. ఎరిథ్రోపోయిటిన్ ఈ ప్రోటీన్ని కూడా ఈ హార్మోన్ని కూడా కిడ్నీ సింథసిస్ చేస్తుంది. సో కిడ్నీస్ ప్లేస్ వెరీ కీ రోల్ ఇన్ అవర్ బాడీ. Excretion is the elimination of metabolic nitrogenous wastes from the body. సో నైట్రోజనస్ వేస్ట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ యూరియా, క్రియాటినైన్ ఆర్ యూరిక్ యాసిడ్. సో ఇవన్నీ కూడా నైట్రోజనియస్ వేస్ట్స్. డిపెండింగ్ ఆన్ ద ప్రైమరీ నైట్రోజనియస్ వేస్ట్ ఎలిమినేటెడ్, animals are classified into 3 major groups. సో ఈ నైట్రోజనియస్ వేస్ట్ అనేది 3 మెథడ్స్లో ఎలిమినేట్ అవుతుంది. డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్గా ఎలిమినేట్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇవి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కదా. బ్లడ్ ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా బాడీలో వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఎలాగో ఒకలాగా ఎలిమినేట్ అయిపోవాలి.
సో ఆ ఎలిమినేషన్ మెథడ్స్ బేస్డ్ ఆన్ నైట్రోజనియస్ వేస్ట్ని బేస్ చేసుకొని 3 మేజర్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ వాటర్లో ఉన్న అనిమల్స్ ఒక రకంగా ఎలిమినేట్ చేస్తాయి, అలానే ల్యాండ్ అనిమల్స్ ఒక రకంగా, ఫ్లయింగ్ బర్డ్స్. సో కొన్ని అనిమల్స్ డెజర్ట్ అనిమల్స్ వీటిలో వచ్చి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఎలిమినేషన్కి ఉంటుందన్నమాట, వేస్ట్ ప్రోడక్ట్స్ని రిమూవ్ చేయడానికి. సో ఇక్కడ మనకు అమోనాటెలిక్. సో ఇక్కడ ఎలిమినేషన్ సబ్స్టెన్స్ వచ్చి అమోనియాని ఎలిమినేట్ చేస్తాయి. సో దీస్ ఆర్ హైలీ టాక్సిక్. సో వీటిని ఎలిమినేట్ చేయాలంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్గా ఆక్వాటిక్, యాంఫిబియన్స్, బోనీ ఫిషెస్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్. సో వాటర్ అనిమల్స్ అన్నీ కూడా అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. సో దీస్ ఆర్ కాల్డ్ అమోనోటెలిక్. సో ఇవి ఎప్పుడు కూడా హైలీ టాక్సిక్గా ఉంటాయి. వాటర్ అనేది ఎక్కువ అమౌంట్స్లో కావాల్సి వస్తుంది. సో టాక్సిక్ లెవెల్ పెరిగే కొద్దిగా వాటిని ఎలిమినేట్ చేయాలంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. యూరియోటెలిక్ ఎక్స్క్రీట్ యూరియా. సో వెన్ కంపేర్డ్ టు అమోనియా ఇట్ ఈస్ లెస్ టాక్సిక్ బట్ రిక్వైర్స్ మోడరేట్ వాటర్ అనేది కొద్ది పరిమాణంలో కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మమెల్స్, టెరిస్ట్రియల్, యాంఫిబియన్స్, మెరైన్ ఫిషెస్. సో ఇక్కడ బోనీ ఫిషెస్ వచ్చి అమోనియాని రిలీజ్ చేస్తాయి, బట్ మెరైన్ ఫిషెస్ అనేవి యూరియాని ఎలిమినేట్ చేస్తాయి. యూరియా ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్. ఆల్రెడీ చెప్పాను, వయా ద ఆర్నిథైన్ సైకిల్. ఆర్నిథైన్ సైకిల్ అంటే నథింగ్ బట్ లివర్లో వచ్చి నైట్రోజనియస్ సబ్స్టెన్సెస్ అనేవి యూరియాగా కన్వర్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఏ ఆర్నిథైన్ సైకిల్. సో లివర్లో యూరియా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మమెల్స్. సో వీఆర్ యూరియోటెలిక్. నెక్స్ట్ వన్ యూరికోటెలిక్. ఎక్స్క్రీట్ యూరిక్ యాసిడ్, లీస్ట్ టాక్సిక్ వెన్ కంపేర్ టు యూరియా and ammonia. Ammonia is a highly toxic, but here uric acid is least toxic. సో దీనికి రిక్వైర్మెంట్ వాటర్ అనేది చాలా లెస్గా ఉంటుంది. సో ఎక్స్క్రీటెడ్ యాజ్ ఏ పేస్ట్ ఆర్ పెల్లెట్. సో ఎగ్జాంపుల్స్ వచ్చి బర్డ్స్, ల్యాండ్ స్నైల్స్, ఇన్సెక్ట్స్, నెక్స్ట్ రెప్టైల్స్. సో మనకు లిజార్డ్స్ ఇలాంటివి చూసినప్పుడు వాటి యొక్క ఎక్స్క్రీషన్ మెటీరియల్ అనేది పెల్లెట్స్ లాగా ఉంటుంది. ఈవెన్ బర్డ్స్ కూడా అంతే కదా, వాటి ఎక్స్క్రీషన్ అనేది పెల్లెట్స్ రూపంలోనే ఉంటుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి ఇన్సెక్ట్స్, ల్యాండ్ స్నైల్స్, బర్డ్స్, రెప్టైల్స్. దీస్ ఆర్ ద 3 టైప్స్. అనాటమీ ఆఫ్ ద హ్యూమన్ యూరినరీ సిస్టమ్ చూద్దాం. సో జనరల్గా కిడ్నీ అనగానే మనకేమి బీన్ షేపు, మనం చిన్నప్పుడు క్లాసెస్లో చదువుకుంటాం కదా, బీన్ షేపు. ఓకే, 2 వేసాము, తర్వాత యూరేటర్స్ వేసాము, బ్లాడరు, యురెత్రా, ఇలాగా డ్రాయింగ్ అయితే బాగా అందరికీ ఫేమస్ డయాగ్రామ్ అనమాట. ఎగ్జామ్స్లో ఎప్పుడూ వస్తుంటుంది కాబట్టి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది అందరికీ తెలిసిందే అనమాట. సో ఎన్ని ఉంటాయి? 2 కిడ్నీస్ అనేవి ఉంటాయి. 2 ureters. 1 urinary bladder. 1 urethra. In birds, urinary bladder అనేది absent అయి ఉంటుంది. In birds it is absent. Urinary bladder is absent in birds. Study of human excretory system ని ఏమంటామంటే నెఫ్రాలజీ. సో లెఫ్ట్
కిడ్నీ అనేది వన్ కంపేర్ టు రైట్, ఇట్ ఈస్ లెఫ్ట్ కిడ్నీ ఈజ్ బిగ్గర్ దెన్ రైట్ వన్. రైట్ వన్ ఎందుకు చిన్నదిగా ఉంటుందంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లివర్ ఉండడం వలన రైట్ కిడ్నీ చిన్నదిగా ఉంటుంది. సో అడ్రినల్ గ్లాండ్ అనేది కూడా కిడ్నీస్ పైన ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్, ఇట్ ఈస్ ఏ ఎండోక్రైన్ గ్లాండ్. సో కిడ్నీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఆర్టరీ అండ్ వెయిన్. రీనల్ వెయిన్ అంటారు. రీనల్ ఆర్టరీ ఏం చేస్తుంది? ప్యూరిఫైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కదా, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది అనమాట. రీనల్ వీన్ ఏమవుతుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది, వేస్ట్ మెటీరియల్స్ని. డిఆక్సిజనేటెడ్ అంటే నథింగ్ బట్ వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, యూరియా, యూరిక్ యాసిడ్, నైట్రోజనియస్ బేసెస్, వీటన్నిటిని కూడా రీనల్ వీన్ తీసుకొస్తుంది అనమాట. సో ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి మనకు బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది కదా, ఆ బ్లడ్ని ఈ కిడ్నీస్కి తీసుకొస్తాయి అన్నమాట. సో కిడ్నీస్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. సో 2 కిడ్నీస్ ఉంటుంది, యూరేటర్స్ 2 ఉంటాయి, 1 యూరినరీ బ్లాడర్ ఉంటుంది అండ్ యురేత్రా ఉంటుంది. సో పాత్వే అనేది కూడా ఇలానే ఉంటుంది. కిడ్నీస్ తర్వాత యూరేటర్స్, యూరినరీ బ్లాడరు అండ్ యురేత్రా. సో కిడ్నీస్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత యూరేటర్లో ఏమవుతుందంటే పెరిస్టాలిక్ మూమెంట్స్ ద్వారా యూరేటర్ నుంచి ఈ వేస్ట్ మెటీరియల్ అనేది యూరినరీ బ్లాడర్కి యూరేటర్స్ ఆర్ ప్యాసేజర్స్. సో ప్యాసేజింగ్ ట్యూబ్స్ అనొచ్చు అనమాట. సో దీనిలో ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిన అన్వాంటెడ్ మెటీరియల్స్, వేస్ట్ మెటీరియల్స్ అంటే నైట్రోజనియస్ సబ్స్టెన్సెసే కదా, అవన్నీ కూడా ఈ కిడ్నీ నుంచి ఇలా త్రూ యూరినరీ బ్లాడర్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్టోర్ అవుతుంది 300 నుంచి 800 ml వరకు స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యురేత్రాలో వచ్చి యూరిన్ ఎలిమినేషన్ అయిపోతుంది అనమాట. కిడ్నీస్, ఏ పెయిర్ ఆఫ్ రెడ్డిష్ బ్రౌన్ బీన్ షేప్డ్ ఆర్గాన్స్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లెవెల్స్ ఆఫ్ ద లాస్ట్ థొరాసిక్ రీజియన్లో అండ్ థర్డ్ లుంబార్ పార్టిబ్రే. సో థర్డ్ లుంబార్ అంటే బ్యాక్ సైడ్ మనకు ఇది ఉంటుంది కదా, ఆ థర్డ్ లుంబార్లో ఉంటుంది అనమాట. థొరాసిక్ రీజియన్ లాస్ట్లో అంతే కదా, మనకు కింద నుంచి వస్తుంది అనమాట. థొరాసిక్లో మనకు లంగ్స్, హార్ట్ ఇవన్నీ ఉంటుంది. లాస్ట్ థొరాసిక్ రీజియన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కిడ్నీస్ అనేవి. ది రైట్ కిడ్నీ ఈజ్ స్లైట్లీ లోయర్ దెన్ ద లెఫ్ట్ డ్యూ టు ది స్పేస్ ఆక్యుపైడ్ బై ద లివర్ ఉండడం వలన రైట్ అనేది చిన్నదిగా ఉంటుంది. చిన్నదిగా అంటే కిందకి ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూరేటర్స్, స్లెండరు మస్కులర్ ట్యూబ్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద హిలియం అంటే ఒక కాన్కేవ్. ఇప్పుడు మనకు స్పూన్ ఇలా చూసినప్పుడు ఈ స్పూన్ ఇన్నర్ పార్ట్ ఉంది కదా, దట్ ఈస్ ద కాన్కేవ్. సో కాన్కేవ్ ఇలా హార్ట్ కిడ్నీ ఇలా ఉంటుంది కదా, సో ఈ లోపల ఉన్నదాన్ని వచ్చి కాన్కేవ్ అంటారు. కాన్కేవ్ ఇన్నర్ వాల్స్లోకి ఉన్నదాన్ని కాన్కేవ్ అంటారు అనమాట. దట్ క్యారీ యూరిన్ వయా పెరిస్టాలిక్ కాంట్రాక్షన్స్ టు ద బ్లాడర్. సో యూరేటర్స్ ఏం చేస్తాయంటే యూరిన్ని కలెక్ట్ చేసుకొని బ్లాడర్కి పంపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ యూరినరీ బ్లాడర్.
ఏ మస్కులర్ సాక్ లైన్డ్ విత్ స్పెషలైజ్డ్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో ఇక్కడ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఎపిథీలియమ్స్లో వచ్చి ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో ప్రిపేర్ అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాడర్లో వచ్చి స్టోరింగ్కి యూజ్ అవుతుంది, మోస్ట్లీ స్టోర్స్ యూరిన్. సో స్ట్రెచ్చింగ్ అనేది ఉంటేనే కదా ఈజీగా యూరెథ్రాకి పాస్ అవుతుంది. సో ఇక్కడ మస్కులర్ సాక్ అనేది ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో మెడప్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూరెథ్రా, ది కెనాల్ త్రూ విచ్ యూరిన్ ఈస్ వాయిడెడ్, కంట్రోల్డ్ బై అన్ ఇన్వాలంటరీ ఇంటర్నల్ స్పినెక్టర్ అండ్ ఏ వాలంటరీ ఎక్స్టర్నల్ స్పినెక్టర్. సో ఎక్స్టర్నల్ ఇన్వాలంటరీగా ఇప్పుడు మనకు బ్లాడర్ ఫుల్ అయిపోయింది అంటే ఇంటర్నల్ స్పినిస్టర్ అనేది కంట్రోల్ చేస్తుంది. బట్ అవుటర్లో ఉన్న వాలంటరీగా ఇప్పుడు మనకు ఆ సెన్సేషన్ వచ్చినా కూడా ఓకే ఇప్పుడు చేయకూడదు అనే ఆలోచన రప్పించేది వచ్చి వాలంటరీ ఎక్స్టర్నల్ స్పినెక్టర్ అన్నమాట. సో దీస్ ఆర్ ద anatomy ఆఫ్ కిడ్నీస్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఏ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ రివీల్స్ డిస్టింక్ట్ అనటామికల్ జోన్స్. సో వీటిలో ఏమేమి ఉంటుందంటే మెయిన్ వచ్చి ఇది వచ్చి కాన్కేవ్. ఈ కాన్కేవ్ పార్ట్ ఉంది కదా, ఇలా ఉంది కదా, ఈ కాన్కేవ్ పార్ట్లో ఈ పార్ట్ వచ్చి పెల్విస్, రీనల్ పెల్విస్. నెక్స్ట్ దీనికి పైన మెడుల్లరీ పిరమిడ్స్ అనేవి ఉంటాయి. ఈ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చి కార్టెక్స్. సో రీనల్ పెల్విస్ వర్క్ ఏంటి అంటే క్యాల్సిస్ నుంచి వచ్చిన ఫిల్ట్రేట్ అయిన యూరిన్ని ఇక్కడ నుంచి యూరేటర్కి పంపిస్తుంది. హీలియం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. హీలియం ఏం చేస్తుందంటే ఈ రీనల్ ఆర్టరీ, రీనల్ వీన్ ఉంది కదా, ఒకటి వచ్చి ఇన్నర్కి, ఒకటి వచ్చి అవుటర్కి. రీనల్ వీన్ ఏం చేస్తుందంటే బయటకు పంపిస్తుంది అనమాట. రీనల్ ఆర్టరీ వచ్చి తీసుకొస్తుంది అనమాట. సో యూరిన్ వచ్చి యూరిటర్ ద్వారా వెళ్ళిపోతుంది. ఈ మెడుల్లరీ పిరమిడ్, రీనల్ కాలము ఇక్కడంతా కూడా ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. సో అవుటర్ పార్ట్ వచ్చి కార్టెక్స్, ఇది వచ్చి కార్టెక్స్, ఇది రీనల్ క్యాప్సూలు, ఇది వచ్చి క్యాప్సూలు ఇలా ఉంటుంది కదా, ఇది క్యాప్సూలు. నెక్స్ట్ ఇది మెడుల్లరీ పిరమిడ్, ఇది వచ్చి క్యాలిక్స్. ఈ పెల్విస్ ఏం చేస్తుందంటే రీనల్ పెల్విస్ అన్వాంటెడ్ మెటీరియల్స్ని యూరేటర్కి ఫైనల్ స్టేజ్ అనమాట. రీనల్ పెల్విస్కి రావడం అనేది ఫైనల్ స్టేజ్. సో కార్టెక్స్, ఈ రీనల్ క్యాప్సూలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఫిల్ట్రేషన్కి ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. ది డీప్ నాచ్ on the concave inner border where the renal artery enters and the renal vein and ureter exit. సో ఆర్టరీ వచ్చి ఇలా వస్తుంది, లోపలికి వస్తుంది. ఇది రీనల్ వెయిన్ ఏమవుతుందంటే వేస్ట్ మెటీరియల్స్ని తీసుకొని అవుటర్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అలానే ఈ యూరేటర్లోకి వేస్ట్ మెటీరియల్స్ వెళ్తాయి అన్నమాట.
renal cortex, the outer granular layer that extends into the inner medulla as the columns of Bettin. సో ఇట్లాగా కాలమ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇది వచ్చి మెడులరీ పిరమిడ్ కదా. ఈ పిరమిడ్ పక్కన వీటిని ఏమంటామంటే కాలమ్స్ ఆఫ్ బెట్టిన్ అంటారనమాట. ది అవుటర్ గ్రాన్యులర్ లేయర్ దట్ ఎక్స్టెండ్స్ ఇన్ టు ద ఇన్నర్ మెడుల్లా. సో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి మెడులరీ పిరమిడ్, ఇది రీనల్ కాలము. సో వీటిని అన్నిటిని కూడా కాలమ్స్ ఆఫ్ బెట్టిన్ అంటారు అన్నమాట. రీనల్ మెడుల్లా, ది ఇన్నర్ లేయర్ స్ప్లిట్ ఇంటూ సెవరల్ స్ట్రైటెడ్ కోనికల్ మాసెస్ కాల్డ్ మెడులరీ పిరమిడ్స్. సో ఆ మెడులరీ పిరమిడ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్నర్ లేయర్ వచ్చి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రీనల్ పెల్విస్, ఏ బ్రాడ్ ఫనల్ షేప్డ్ స్పేస్ లీడింగ్ అవుట్ ఇంటూ ద యూరేటర్. ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పెల్విస్ ఇంటూ ద మెడుల్లా ఆర్ కాల్డ్ క్యాలిసిస్. సో క్యాలిసిస్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, మేజర్ అండ్ మైనరు. సో ఈ ప్రొజెక్షన్స్లో వచ్చి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఫనల్ షేప్లో ఉంది కదా, ఇలాగుంది కదా రీనల్ పెల్విస్. సో ఇది వచ్చి యూరేటర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ క్రీమ్ కలర్ పార్ట్ ఉంది చూడండి, దిస్ ఈస్ ద రీనల్ పెల్విస్. Tomorrow we will discuss about the structure of nephron. Thank you very much. Please subscribe my channel. Please like, share and subscribe. Have a nice day.